SS న్యూస్. నేను మీ శిరీష. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టే క్రమంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నందిగం, టెక్కలి, పలాస మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారుల జాబితా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి స్థలాల లేఅవుట్లను పరిశీలించాలని, పట్టాలు పంపిణీ కోసం తగిన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. నందిగం మండల పరిధిలో ఇప్పటి వరకు 1453 లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరవగా అందులో 236 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణం చేపట్టారని, 1021 స్థలాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని అధికారులకు వివరించారు. దీనిపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మిగిలిన లబ్ధిదారులకు త్వరగా అవసరమైన సహాయం అందించి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెక్కలి, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎం కృష్ణమూర్తి, వెంకటేష్లకు మంత్రి ప్రత్యేకంగా సూచనలు జారీ చేశారు. త్వరితగతిన అర్హుల జాబితా సిద్ధం చేసి పంపిణీకి ముస్తాబుగా ఉంచాలని కోరారు. ఇళ్ల స్థలాల లేఅవుట్లను స్వయంగా అధికారులే వెళ్లి పరిశీలించాలని, దాన్ని బట్టి తరచూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో ఆర్డీఓలు కృష్ణమూర్తి, వెంకటేష్, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, లిబరేషన్ పార్టీ నాయకులు మద్దిల రామారావులు డిమాండ్ చేశారు. బలవంతం భూసేకరణ ఆపాలని కోరుతూ మందసా మండలం రాంపురం, బిమిడి గ్రామాల్లో చైతన్య యాత్రలను కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని రైతాంగంపై భూముల కోసం ఎందుకు పంపిస్తున్నారని వారు ప్రశ్నించారు. 3 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న మీరు జిల్లా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తేలేదు సరే కదా, ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేర్లతో ప్రజల భూములు కార్పొరేట్లకు ఎందుకు కట్టబెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ రోజు ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని 16 గ్రామాల్లో 1400 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఈ గ్రామాల్లో ఉండే ప్రజల్ని నిరాశ్రయం చేయడం ఇది అభివృద్ధి విధ్వంసమా అని చెప్పి ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తాం. ప్రజలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు. ఈ రోజు మంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రజల సమాధానం చెప్పకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ గ్రామాల్లో పంపించి సాయిల్ టెస్ట్ చేస్తామని చెప్పి, సర్వేలు చేస్తామని చెప్పి గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులు చేసి ఇవాళ అక్రమంగా ఈ రోజు వచ్చి చేస్తారు. ఇది సరైనది కాదని చెప్పి వామపక్షాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ నాయకులు పి కుసుమ, కె రమేష్, జీడు రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, సిఐటియు జిల్లా నాయకులు ఎన్ గణపతి, జోగి కోదండ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గుండెశంకర్ అన్నారు.
మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగర పరిధి మత్స్యశాఖ ఆఫీసులో మత్స్యకారులకు సబ్సిడీతో లభించిన బోటు ఇంజన్ పరికరాలను ఎమ్మెల్యే గొండుశంకర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వమని, ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి అని, అహర్నిశలు ప్రజల కోసం ఆలోచిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, విద్యా విభాగం, ప్రజారోగ్యం అన్ని కులస్తులకు అండగా ఉంటున్న ప్రభుత్వం అన్నారు. ఈ రోజు మత్స్యకారుల ముఖంలో చిరునవ్వును చూశానని, ఒక ఎమ్మెల్యేగా ఇంతకన్నా సంతోషం ఏముంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ శివరమణయ్య, టీడీపీ నాయకులు, రూరల్ టీడీపీ అధ్యక్ష బృందం, మత్స్యకార నాయకులు, ప్రజలు, స్థానికులు పాల్గొన్నారు. కంచిలి మండలం బోరగాం వద్ద శనివారం ఒడిశా నుంచి రాజమండ్రి వెళ్తున్న వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బోరగాం వద్ద శనివారం ఒడిశా నుంచి రాజమండ్రికి అక్రమంగా గోమాంసం తరలిస్తున్న అశోక్ లైలాండ్ వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా బంగాళదుంపలు పైన వేసి లోపల గోమాంసాన్ని తరలిస్తున్నట్లు నిర్ధారించి కంచిలి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పారినాయుడు తెలియజేశారు. అయితే ఒడిశా పంపిలి నుంచి రాజమండ్రికి ఈ మాంసాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జిల్లా బ్యాడ్మింటన్ పోటీలను ఎమ్మెల్యే గొండుశంకర్ శనివారం ప్రారంభించారు. బ్యాడ్మింటన్ క్రీడతో మానసిక దృఢత్వం, మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. స్థానిక శాంతినగర్ కాలనీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు వేదిక శ్రీకాకుళం జిల్లా అని, క్రీడలలో బ్యాడ్మింటన్కు ప్రత్యేక స్థానం ఉందని, ఒలింపిక్లో మన దేశ కీర్తిని ఇనుమడింపజేసిన ఘనత కరణం మల్లేశ్వరిని గుర్తు చేసుకోవాలని, అదే ఘనకీర్తిని బ్యాడ్మింటన్లో ప్రతి క్రీడాకారుడు సాధించి జిల్లా పేరును భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, దానిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేస్తూ ప్రపంచ పటంలో శ్రీకాకుళాన్ని ముఖ్యమైన క్రీడా ప్రదేశంగా గుర్తించాలని, ప్రభుత్వం తరపున క్రీడాకారులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ శివరమణయ్య, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష బృందం, క్రీడాకారులు, తల్లిదండ్రులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలపై సమీక్షా సమావేశంను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ కోన రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కమిటీ సభ్యులుగా హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు హాజరై వివిధ కార్పొరేషన్ల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల స్థాయి మరియు కార్యనిర్వహణ నాణ్యతపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ప్రభుత్వ నిధుల వినియోగం, పబ్లిక్ అండర్ టేకింగ్స్ నిర్వహణలో పారదర్శకత పెంచే విధానాలపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు సమగ్ర నివేదికలు సమర్పించగా సభ్యులు వాటిపై సమీక్ష జరిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై సూత్రప్రాయంగా నిర్ణయాలు తీసుకున్నారు. జీసిగడం మండలం దాలం రాజువలస గ్రామంలో శివాలయం ప్రాంగణంలో ఉన్న నవగ్రహాల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలం దాలం రాజువలస గ్రామంలో శివాలయం ప్రాంగణంలో ఉన్న శనీశ్వర ఆలయంలో నవగ్రహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే హెచ్ఎల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేణ్ ఆ ఆలయాన్ని సందర్శించారు. వారితో పాటు శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ భూపతి, వడ్డారి శ్రీనివాసరావు, పొగిరి అప్పలనాయుడు ఆ ఆలయాన్ని పరిశీలన చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమమని ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం నగర పరిధిలోని 11, 12, 13, 14 వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి
ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ స్థిర రమణయ్య, పట్టణ అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.